find the values of the following. ఒక్కొక్క ప్రాబ్లం చెప్పుకుంటూ వెళ్దాము. ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీరు ప్రాబ్లము పూర్తిగా చేయక్కర్లేకుండా ఆన్సర్ వేసేయచ్చు. ఫస్ట్ ప్రాబ్లం, రూట్ 2 ప్లస్ అండర్ రూట్ 2 ప్లస్ అండర్ రూట్ 2 ఈజ్ అప్ టు ఇన్ఫినిటీ. ఇలా వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇలా ఉన్నప్పుడు ఇన్ఫినిటీ అని ఉన్నప్పుడు 2కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 1s 2. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ 1. డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అదే మైనస్ ఉందనుకోండి, స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ దేర్ఫోర్ స్క్వేర్ రూట్ 2 ప్లస్ అండర్ రూట్ 2 ప్లస్ అండర్ రూట్ 2 అప్ టు ఇన్ఫినిటీ, దీని వాల్యూ, దీని ఆన్సర్ 2. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. స్క్వేర్ రూట్ 6 ప్లస్ అండర్ రూట్ 6 ప్లస్ అండర్ రూట్ 6 అప్ టు ఇన్ఫినిటీ. సేమ్ పైన ఎలాగైతే చేసామో ఇది కూడా సేమ్ అలాగే చేయాలి. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 6 1s 6. డిఫరెన్స్ ఎంత? 1 ఉందా? లేదు. సో ఇది తీసుకోకూడదు. 3 2s 6. డిఫరెన్స్ అంతా 1. ఇలా డిఫరెన్స్ 1 ఉన్న ఫ్యాక్టర్స్ని మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకుని ఇక్కడ ప్లస్ ఉంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో దీని ఆన్సర్ అంత ఇప్పుడు 3. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. రూట్ 42 ప్లస్ అండర్ రూట్ 42 ప్లస్ అండర్ రూట్ 42 అప్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ కదా, సేమ్ పైన ఎలాగైతే చేసామో అలాగే చెయ్యాలి. 42కు ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి? డిఫరెన్స్ 1 అయి ఉండాలి. 7 6. 7కి 6కి డిఫరెన్స్ ఎంత? 1. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ ఆన్సర్ అవుతుంది. సో 7 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. స్క్వేర్ రూట్ 90 ప్లస్ అండర్ రూట్ 90 ప్లస్ అండర్ రూట్ 90 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. సేమ్ పైన ఎలా చేసామో అలాగే చేయాలి. 90కి ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి? ఆ ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ 1 అయి ఉండాలి. సో 10 9s 90. డిఫరెన్స్ 1. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆన్సర్. సో 10. సో ఫ్యాక్టర్స్ను ఫైండ్ అవుట్ చేయడము, ఆ డిఫరెన్స్ కనుక 1 ఉన్నట్లయితే అందులో బిగ్గెస్ట్ నెంబర్ 10 అవుతుంది. ఎప్పుడు? ఈ స్క్వేర్ రూట్స్లో ప్లస్ అనే సింబల్ ఉన్నప్పుడు. మైనస్ ఉంటే స్మాలెస్ట్ నెంబర్ ఆన్సర్ అవుతుంది, ప్లస్ ఉంటే బిగ్గెస్ట్ నెంబరు ఆన్సర్ అవుతుంది. మైనస్ల మీద మనం ఇంకో ప్రాబ్లము తర్వాత క్లాసులో మనం చేద్దాం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. కొంచెం పెద్ద ప్రాబ్లం తీసుకుందాం. ఫిఫ్త్ ప్రాబ్లం. రూట్ 110 ప్లస్ అండర్ రూట్ 110 ప్లస్ అండర్ రూట్ 110 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. ఫ్యాక్టర్స్ అంటే 110 ఫ్యాక్టర్స్ 11 10s.
డిఫరెన్స్ ఎంత 1. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ ఆన్సర్. సో 11 ఈజ్ ది ఆన్సర్. ఇలా చేయాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేసి మరిన్ని ప్రాబ్లమ్స్ తర్వాత క్లాసులో మనం నేర్చుకుందాం. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే ఇటువంటి వీడియోలు మరిన్ని వీడియోలు మీరు చూడడానికి వీలుగా ఉంటుంది. Please do subscribe, share, like and click on bell icon.